యాక్చువల్‌గా మన మన దేశంలో పుట్టినోళ్ళు ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటారంటే మన వీళ్ళు ఇండియన్స్ అందరూ కూడా చాలా పీస్‌ఫుల్ మైండ్ అనమాట. ఏదైనా సరే జల్దీ తీసుకోలేరు. వాళ్ళకి అర్థం గిట్ట కాదనమాట. వాళ్ళకి చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. మనం శాంతిని కోరుకునే దేశం కదా. శాంతిని కోరుకునే దేశము. ఎదుటో శత్రు దేశపోడు వచ్చి ఇట్లా పుల్లా పెట్టినా గానీ అవసరమైతే మనం కొట్టుకొని చేస్తాం కానీ వాడినే మనం అనమాట. అలాంటి దేశంలో మన పబ్లిక్ ఉన్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే నాన్ వెజ్ ఇప్పుడు ప్రతి దేశానికి పోయినప్పుడు నాన్ వెజ్ గురించి పర్సనల్గా చెప్పాలంటే మేము ఇద్దరం ఫ్రెండ్సే. వాట్సాప్ లో మాట్లాడుకుంటాము, ఏమున్నా షేర్ చేసుకుంటాము, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఒకరికొకరు. ఇప్పుడు నాకు ఇంకో డౌట్ వచ్చింది, ఆయనే కావాలని మీతో ఏమైనా అట్లా చేపించుకున్నాడే ఏంటి? లేదు కదా. ఫ్రెండ్స్ అంటే మేము రెగ్యులర్ గా టచ్ లో ఉండము. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తేనే యూట్యూబ్ గురించి మాత్రమే ఫోన్ లో మాట్లాడతాం, లేకపోతే చాట్ చేసుకుంటాం. అంతే తప్పించి ఫ్రెండ్స్ అంటే ఇక రోజు స్కూల్ ఫ్రెండ్స్ అట్లా కాదు. ఈ ప్రాంక్ కి ఆయనకి ఎటువంటి సంబంధం అనేది లేదు. యాక్చువల్ గా ఈ విషయం అనేది నేను వ్యూవర్స్ కి చెప్దాం అనుకున్నాను. ఒక దేశానికి పోయి ఒక వ్యక్తి ఇప్పుడు ఆయన ఎన్ఆర్ఐ కిందికి వస్తాడు. ఎందుకంటే మన దేశంలో 2 సంవత్సరాలు చెల్లేడు. యాక్చువల్గా 90 days 180 days మన దేశంలో ఉండకపోతే అతను ఎన్ఆర్ఐ అనమాట. ఇప్పుడు ఆయన భారతదేశంలో ఉన్నటువంటి ఈ పబ్లిక్ ఎవరు ఆయన వాళ్ళనే తిడతాడు. యాక్చువల్గా ఆయన చెప్పే విధానం ఏంటంటే భారతదేశంలో ఉన్న యువత ఏం చేస్తుంది అంటే అని చెప్పి చెప్తాడు అనమాట. అయితే ఆ విషయాన్ని ఇప్పుడు కట్ చేసుకోవచ్చుగా మనం కంటెంట్ క్రియేటర్స్, ఎవరన్నా ట్రోలర్స్ కట్ చేసి పెట్టుకోవచ్చు కదా, గలీజ్ గా కూడా చేయొచ్చు కదా ఆయనను. సో భారతదేశంలో ఉన్న యువత ఏం చేస్తుందంటే అనేసి చెప్తాడు అనమాట. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే భారతదేశంలో ఉన్న యువత కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్స్ తిడుతుండు. నా ఫ్యాన్స్ ఏం చేస్తున్నారంటే మీరు రిపుకోలు మీరు అన్నట్టు ఈయన అనాలన్నమాట. సో అట్లా కాకుండా భారతదేశంలో ఉన్న యువత అని చెప్పిండు కాబట్టి అట్లీస్ట్ భారతీయులమైన మనం రియాక్ట్ అయ్యి చూడు బాబు ఇంకొకసారి నోరు అదుపులో పెట్టుకో, భారతీయులు అనకు, నా ఫ్యాన్స్ అను అన్నట్టు ఆ పాయింట్ ని నేను చెప్పాలి అనుకున్నాను. పాయింట్ నెంబర్ 1. అలా చెప్తే ఎవరైనారు, అట్లా చెప్తే ఎవరైనారు. ఇప్పుడు మనము మీ ఛానల్లోనే మీ ఫిలిమి లుక్స్ ఛానల్లో పొద్దున 6 గంటలకి వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వేయండి, వినరు. ఫస్ట్ రోజు ఏదో వేసింది కదా అని చూస్తారు, మళ్ళీ నెక్స్ట్ డే వినరు అనమాట. సో మంచి మాటలు చెప్తే ఎవరు వినరు. సో ఇది కొంచెం కాంట్రవర్సీగా వెళ్ళాలి. మీరు ఆ వీడియో ఫస్ట్ తీసినప్పుడు మీకు చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. నాకు అన్ని నెగిటివ్ కామెంట్లు వచ్చినాయి. నెగిటివ్ గానే చెప్పేది చెప్పాలన్నట్టే ఊకున్నాను. సో నెగిటివ్ వచ్చినంత మాత్రాన డిగ్రేడ్ అయిపోయి అయ్యో నేను ఇంకా యూట్యూబ్ లో బతకలేమేమో ఇలాంటి ఏం లేవు. నాకు మా అయితే 2000 కామెంట్లు నెగిటివ్ వచ్చినాయి. 25,000 కామెంట్లు నాన్ వెజ్ కి సంవత్సరం కింద వచ్చింది. ఎంసీఎన్ మీద గొడవ స్టార్ట్ చేసినాం, సూసైడ్ చేసుకొని చచ్చిపోదాం అనుకుంటే ఇక నాకు అవసరమే లేదు అనేసి అనుకున్నాను అనమాట. ఇప్పుడు మరి ధైర్యం చేసి ముందుకు వచ్చిండ. సో అలా ధైర్యం అనేది ఉంటది అనమాట. ఆ నెగిటివ్ కామెంట్ వల్ల డిగ్రేడ్ అయ్యేది. ఆయన పర్సనల్ లైఫ్ పక్కన పెట్టండి, మీరు ఎన్ఆర్ఐ అన్నారు చూడండి, ఎన్ఆర్ఐ కిందకు వస్తాడు అన్నారు. ఆయనకి ఇన్ని సంవత్సరాలు అట్లా తిరగడం వల్ల అమెరికా వీసా తీసుకునే అవకాశం కూడా ఉన్నప్పటికీ ఇండియన్ గానే ఉండాలి అని ఎక్కడికి వెళ్ళినా ఆ త్రివర్ణ పతాకాన్ని చూపించి గర్వంగా చెప్పుకుంటాడు. మనల్ని తిట్టొచ్చు, మనం ఏం చేస్తున్నామని, మన అంటే ఇండియన్ యువతను తిట్టొచ్చు, కానీ అలా అయితే గర్వంగానే చెప్పుకుంటున్నాడు కదా. ఎన్ఆర్ఐ కిందకైతే ఖచ్చితంగా పోడు, మన ఇండియనే అవుతాడు కదా. మీరు ఆ విషయం చెప్పడం నాకు నచ్చలేదు. ఇంకొక విషయం, ఆయన గురించి మీకెందుకు? ప్రతి యూట్యూబర్ల గురించి ఇప్పుడు ప్రతి యూట్యూబర్ గురించి యూట్యూబరే మాట్లాడతాడు. యూట్యూబర్ గురించి యూట్యూబర్ మాట్లాడతాడు. ఆయన గురించి మీకెందుకు అనేసి అంటే ఇప్పుడు నాకు అవసరం, నాకు ఇష్టం. చికెన్ ఎందుకు తింటావు, నువ్వు ఎందుకు తింటావు అని అంటే నాకు ఇష్టం. సో నా ఇష్టం, అది మీ ఇష్టం. ఓకే, ట్రోల్ చేయాలనుకున్నారు. ఓకే, మళ్ళీ ట్రోల్ చేసింది మీరే చేసి మిమ్మల్ని ఆయనే కొట్టించాడని ఒక వీడియో తీయడం ఎందుకు? నన్ను కొట్టించిందని నేను ఏడ చెప్పలేదు. ఫ్యాన్సే కొట్టిర్రు అని చెప్పిన. అన్వేషణ ఫ్యాన్స్ నన్ను కొట్టిర్రు అని చెప్పిన. నా అన్వేషణ ఫ్యాన్స్ అభాండం వేయలే నేను. నాన్ వేషన్ అనే కొట్టించిండు అని చెప్పలేదు. ఆయన ఫ్యాన్సే వచ్చి మిమ్మల్ని కొట్టారు అని చెప్పి చెప్పిన. అది యాక్చువల్ గా ఇక్కడ పిల్లలందరూ కూడా వాళ్ళందరూ కూడా నాకన్నా ఒక 10 years చిన్నోళ్ళు ఉన్నారు. 2 అన్నలు, నాకన్నా పెద్దోళ్ళు 2 అన్నలు ఉన్నారు. వాళ్ళు కూడా కొంచెం చిన్న ఉన్నారు. బ్రహ్మానందంతో ఒక సీన్ ఉంటుంది, వెంకటేష్ వెళ్ళి ఇట్లా షర్ట్ ఇప్పేసి ఇట్లా కూర్చుంటాడు అంటే అది అని అంటాడు. అంటే అప్పుడు మీకు ఏమని అనిపించింది? ఆ సీన్ ఒక కామెడీ లెవెల్ అనిపిస్తుంది. ఇప్పుడు ఈడ నేను షర్ట్ తీసేసి ఇట్లా నిలబడ్డాను అనుకో, వాళ్ళ ముంగట చూసే వాళ్ళకి కామెడీ అనిపిస్తుంది. అందరు అందుకే స్క్రిప్ట్ అనే పెట్టిండ్రు. అది మాక్సిమం అందరికి కూడా ఇది స్క్రిప్ట్ ఏదో ప్లాన్ వేసిండు విజ్జు గౌడనే అనుకుంటారు తప్పించి ఇంకేం అనుకోవాలి. అందుకే నాన్ వేషన్ కూడా నవ్విండు, ఫన్నీ ఎమోజీస్ పెడతాడు, నవ్విండు అనమాట. సో అది చాలా సీరియస్ గా ఒకరి మీద కుట్ర చేసింది కాదు. నేను ఒక విషయం చెప్దాం అనుకున్నా, ఆ విషయం నేను డైరెక్ట్ చెప్తే వినరు. అదేంటంటే నువ్వు ఎన్ఆర్ఐ లో ఉన్నావు, తిడితే ఏం తిట్టాలి? ఈ ఎడ్డోళ్ళు ఉన్నారు కదా, నిన్ను 80 pages క్రియేట్ చేసి నిన్ను పైకి లేవట్టు చూసినా ఈ ఎడ్డర్లకు నువ్వుగా తిట్టే మేము తిట్టాలంటే తిట్టినాను. ఓకే, ఇప్పుడు ఈ విషయాలను పక్కన పెట్టి మీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుందాం కాసేపు. అంటే యూట్యూబర్ గా స్టార్ట్ అవ్వే ముందు
చదువుకున్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, యూట్యూబర్గా ఎలా స్టార్ట్ అయ్యారు అసలు? మా అమ్మ నాయనది వచ్చేసి అంటే భువనగిరి. మొత్తం తెలంగాణ పోరాడు మీరు? భువనగిరి, కానీ మేము పుట్టింది పెరిగింది మొత్తం ఇక్కడనే, హైదరాబాద్ లోనే. ఇప్పుడు ఇక మా డాడీ అయితే వచ్చి ఇక రూపాయి లేకుండా వచ్చి మిడిల్ క్లాస్ లైఫ్ మాది. నాదైతే ఓన్లీ 12th అయిపోయింది అంతే, అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. తర్వాత డిగ్రీ చేద్దాం అనుకున్నాను, కానీ కొన్ని ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల మా డాడీకి యాక్చువల్గా చదివించే అంత ఉండే, కానీ మా మమ్మీకి హెల్త్ బాగాలేకపోతుండే అనమాట. తను పొద్దున్నే లేచి మాకు టిఫిన్స్ కట్టడం అలాంటి లేదు, ఆమెకి హెల్త్ బాగాలేదు, చనిపోయింది. ఆమె క్యాన్సర్ 2018లో చనిపోయింది అనమాట. సో ఇక ఆమె హెల్త్ ఇష్యూ వల్ల మేము చదువుకోకుండా షాప్స్ పెట్టుకున్నాం. అంటే ఏం చేసేవాళ్ళు నాన్నగారు? డాడీ బ్రెడ్ బండి నడిపెట్టాడు. ఓకే, మమ్మీ ఏమో హౌస్ వైఫ్, డాడీ బ్రెడ్ బండి నడిపెట్టాడు. ఇక మేము 2013లో షాప్ పెట్టుకున్నాం, మొబైల్ షాప్స్. ఎంతమంది మీరు పిల్లలు? నేను మా అన్న. ఓకే, నాకన్నా మా అన్న ఒక 2 years పెద్ద అనమాట. మేమిద్దరం కూడా షాప్స్ చూసుకునేటోళ్ళం. అయితే ఇప్పుడు ఈ యూట్యూబ్ లోకి నేను ఎట్లా వచ్చినా అంటే, యాక్చువల్ గా నాకు అసలు యూట్యూబ్ గురించి తెలియదు, ఇన్స్టాగ్రామ్ గురించి తెలియదు, ఏం తెలియదు. ఈ టిక్ టాక్ అనే ఒక వింత ప్రపంచం ఉంది కదా. కోవిడ్ వచ్చినప్పుడు హాలిడేస్ అనేసి ఇచ్చిండ్రు కదా, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా హాలిడేస్ వచ్చినాయి. ఆ హాలిడేస్ లో షాప్స్ ఒక టైం టు టైమే ఓపెన్ చేయాలి, 8 o'clock to 11 తర్వాత బంద్ అనమాట. ఈ 8 o'clock to 11 కూడా ఎవరు గిరాకీ వచ్చేటోళ్ళు కాదు, బయటకు మాస్కులు పెట్టుకొని రావాలి, అంత కండిషన్ ఉంటుంది. షాప్ లో ఖాళీగా ఉంటున్నా అనేసి కొన్ని వీడియోలు చూస్తూ ఉండేది, ఇట్లా ఇలా ఇలా చూస్తుండే, అలవాటే కదా. సో అప్పటికి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అనేవి రాలేదు, టిక్టాక్ పోయిన తర్వాత అట్లా చూస్తే కొంచెం అదేదో తేడా 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 కనబడుతుంది, అందరు మస్తు లైక్లు ఉన్నాయి, ఏంది అనేసి ఇక కోపం వచ్చింది అనమాట. నేను మనుషుల ముందు ఇంట్రోవర్ట్ని, కెమెరా ముందు ఎక్స్ట్రోవర్ట్ని అనమాట. నేను పర్ఫార్మెన్స్ ఇక కెమెరా ముందు ఇవ్వాలంటే ఇచ్చేసేస్తా. అయితే ఈడే ఫస్ట్ చెప్పాలంటే ఫేస్బుక్ స్టార్ గాడే అన్ని వింత వింత వీడియోలు తీస్తున్నాయి అనమాట. ఆడ కింద చూస్తేనేమో ఆప్షన్లు చూసిన ఏముంది, ఇంకేమైనా కామెంట్ చేయొచ్చా అని చూస్తే ఆడ ఒక స్టిచ్ ఆప్షన్ ఉంది. స్టిచ్ ఆప్షన్ కొడితే వానికి ఒక 60 seconds లో 30 seconds కట్ అయితే 30 seconds నాకు ఆప్షన్ ఇచ్చింది. ఏంట్రా వారు ఇట్లా చేస్తున్నావు, ఏమరా అంత గమ్మతి చేస్తున్నావు, సిగ్గుందారా నీకు అని అడిగినాను. అది నెక్స్ట్ డేనే నాకు 500 followers కూడా లేకుండా నెక్స్ట్ డేనే 7,000 మంది ఫాలోవర్స్, 1000 కామెంట్లు. బాగుంది అంటే ఒక 10 వీడియోలు చేసినాను. ఇక అనేసరికి అరే ఇదేదో బాగానే ఉంది కదా, నాకు కూడా ఫాలోయింగ్ జరుగుతుంది అంటే 15 days లో ఒక 66K అట్లా వచ్చిండ్రు. తర్వాత టిక్ టాక్ అనేది పోయింది అనమాట. దాని త్రూ ఇన్స్టాగ్రామ్ లోకి రమ్మంటే ఇన్స్టాగ్రామ్ లోకి వస్తే అది కూడా కొంచెం బాగానే ఫేమ్ అయింది. ఇక ఆ తర్వాత యూట్యూబ్ లో కంటెంట్ క్రియేట్ చేయొచ్చు కదా, మీరు మీ స్లాంగ్ బాగుంది, ఇంటర్వ్యూస్ ఏమైనా చేయొచ్చు కదా అంటే వీళ్ళనే పిలిచి మళ్ళీ నేను ఎవరినైతే ట్రోల్ చేసినో వాళ్ళనే పీస్ఫుల్ గా పిలిచి కూర్చోబెట్టి మీకు ఏమైనా సిగ్గు అదే విషయాలు ఇక్కడ అడిగిన అనమాట. అవి కూడా కొన్ని హైలైట్ అయినాయి, కొన్ని హైలైట్ కాదు. అట్లా అది యూట్యూబ్ లోకి రావడానికి కారణం రీజన్ ఇదే. నా అన్వేషణ అని ఒకతను ఉంటారు, అతను ఇస్తారు, తర్వాత మీరు ప్రతి కామెంట్ కి రిప్లై. నేను కూడా ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యాను, ప్రతి కామెంట్ కి రిప్లై ఇవ్వడం. ఎందుకంటే నేను నా యూట్యూబ్ క్లిక్ అవ్వక ముందు అన్వేష్ గారికి కామెంట్ పెట్టేదాన్ని, ఏదో సంథింగ్ పెట్టేదాన్ని కామెంట్ అయితే ఆ వీడియోకి తగ్గట్టు. ఆయన నేను పెట్టిన ప్రతి వీడియోకి రిప్లై ఇచ్చేవారు. నేను అనుకున్నాను ఇంత పెద్ద యూట్యూబరు నాకు రిప్లై ఇవ్వడం ఏంటి, నాకేనా అందరికి ఇస్తున్నారని చూస్తే అందరికీ ఉన్నాయి, చాలా మందికి ఉన్నాయి రిప్లైలు. ఓ ఇంత పెద్ద ఆయన ఇలా ఇస్తున్నప్పుడు నేను ఎందుకు ఇవ్వకూడదు, అయినా నేను ఇచ్చేదాన్ని. అప్పటికి నా చిన్న ఛానల్ అనమాట, ప్రతి కామెంట్కి నేను ఇచ్చేదాన్ని. నేను పై పొజిషన్కి వెళ్ళినా నేను కూడా ఇలాగే ఇవ్వాలి అనుకున్నాను. ఇస్తాను. ఒక్క వీడియోకి నేను రిప్లై ఇవ్వాలనుకుంటే కొన్ని వేల కామెంట్స్ వచ్చినా సరే ఇస్తాను. వద్దనుకుంటే దేనికి ఇవ్వను, ఇవ్వాలనుకుంటే మాత్రం అన్నిటికి ప్రతి ఒక్కదానికి ఇస్తాను. కొన్ని వేల కామెంట్లు కూడా ఇచ్చిన వీడియోస్ ఉన్నాయి. అదే అసలు అంత ఓపికగా ప్రతి కామెంట్ కి రిప్లై ఇవ్వడం అనేది అంటే వాళ్ళు ఎంతో కష్టపడి నా వీడియోకి కామెంట్ చేస్తున్నారు, వాళ్ళు వాల్యుబుల్ టైం ఉపయోగించి. అలాంటప్పుడు నేను వాళ్ళ కామెంట్కి రిప్లై ఇవ్వడం రెస్పెక్ట్. వాళ్ళు ఒక్క కామెంటే అయినప్పటికీ మీకోసం టైం పెట్టి అక్కడ పెట్టారనే రెస్పెక్ట్ తోటి. అవును, వాళ్ళ టైం కేటాయించి నాకు కామెంట్ రాసి పంపారు. నేను తిరిగి వారికి రిప్లై ఇవ్వడం అన్నది వాళ్ళకి నేను ఇచ్చే రెస్పెక్ట్. సో అందుకోసమని నేను ఇస్తానండి. సంస్కారానికి ప్రతి నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అంటారు. ఆ విధంగా కామెంట్ కి ప్రతి కామెంట్ నా సంస్కారం, నా రెస్పెక్ట్, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అని నేను అనుకుంటానండి. రచన గారు మీ జీవితం మొత్తంలో ఫుల్ గా ఆనందంగా ఉన్న ఒక రోజు ఏది ఉందా? ఫుల్ ఆనందంగా అంటే ఒక 2 రోజులు ఉన్నాయి, ఒక రోజు కాదు ఫుల్గా. నేను